హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి క్యాలీఫ్లవర్ టమాటా కూర అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఇదిగోండి, క్యాలీఫ్లవర్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఫైనల్లో వేసుకోవడానికి గరం మసాలా అండి. దానికి ఆయిల్ అండి. చూశారు కదా, క్యాలీఫ్లవర్ టమాటా కూరకి కావాల్సిన పదార్థాలు. మనం ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందాం. ఇదిగోండి, ముందు మనం చక్కగా ఈ క్యాలీఫ్లవర్ అనేది వేడి నీళ్ళల్లో కొంచెం వేసుకొని 2 నిమిషాలు ఉంచుకుంటే అందులో ఉన్న పచ్చివాసన అనేది పోతుందండి. మనం ముందుగా కోసుకున్నాం కదండి క్యాలీఫ్లవర్, చక్కగా ఈ వేడి నీళ్ళల్లో 2 నిమిషాలు మనం వేసుకుంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది. క్యాలీఫ్లవర్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు చక్కగా సన్నగా కోసి పెట్టుకున్నాం కదండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు. ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో ఈ క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. 2 నిమిషాలు ఉంటే చాలండి, ఆ పచ్చివాసన అనేది పోతుంది. ఇదిగోండి, వేడి నీళ్ళల్లో మనం చక్కగా నానబెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం. ఏమైనా పురుగు పొట్ట ఏమైనా ఉన్నా కానీ చక్కగా క్లీన్ అయిపోతాయండి. ముందు పచ్చివాసన అనేది పోతుంది అనమాట. ఇట్లా వేడి నీళ్ళల్లో మనం 2 నిమిషాలు ఉంచుకుంటే నీట్గా ఉంటాయి. కొని ముందుగా మనం వేడి నీళ్ళలో ఉడకబెట్టుకున్నాం కదండి, నూనెలో కాస్త ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఆయిల్ వేడెక్కింది కదండి, నూనెలో బాగా వేగినాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదే మూకుతో కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేయించుకుందాం. కొరకు సరిపడంత ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. తగినంత పసుపు,
కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా మనం 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు టమాటాలు మగ్గాలి. ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన చూసుకుందామండి. ఉల్లిపాయలు టమాటాలు మగ్గిని చక్కగా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని చక్కగా ఇది కూడా వేగాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిపాయలు టమాటాతో పాటు వేగితే కూర బాగా టేస్ట్ వస్తుందండి. మనం చేసే కర్రీ అండి వైట్ రైస్, బిర్యానీ, చపాతీ, పులక, రాగి సంగటి అన్నిటికీ వాడుకోవచ్చండి. క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం నూనెలో వేయించుకున్న క్యాలీఫ్లవర్ ఇందులో వేసుకుంటున్నాం. ఇందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. క్యాలీఫ్లవరు, టమాటా, ఉల్లిపాయ చక్కగా వేగినాయండి, మగ్గినవి. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత చక్కగా ఇట్లా కలుపుకోవాలి. మళ్ళీ మనం తగినంత వాటర్, క్యాలీఫ్లవర్ ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఏ పీస్ కా పీస్ కనబడాలి. ఉప్పు కారం 2 పడతాయి. తర్వాత గరం మసాలా, ఇందులోనే మొత్తం ధనియాలు, జీలకర్ర, యాలకులు, పనసపు అన్నీ కలిసి ఉంటాయండి.
ఈ మసాలా పొడిని జల్లుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత చక్కగా ఇట్లా కలుపుకొని చెప్పాను కదండి, వైట్ రైస్, బిర్యానీ, చపాతీ, పుల్కా, రాగి సంగటి అన్నిటికీ మంచి కాంబినేషన్ అండి క్యాలీఫ్లవర్ టమాటా కూర. ఫైనల్గా కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర కాస్త ఎక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే ఈ కొత్తిమీర ఫ్లేవరు చాలా బాగుంటుంది. సేమ్ నాన్ వెజ్ స్టైల్లో ఉంటుందండి ఈ వంటకం, మీరు కూడా ట్రై చేయండి. మనం ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. కూర ఎంతవరకు రెడీ అని చూసుకుందామండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, మామూలుగా లేదండి. ఇది నాన్ వెజ్ కూడా పనికిరాదు దీని ముందు అసలు. చూసారా, క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎంతో టేస్టీగా తయారైందండి. వాసన మాత్రం గుమగుమలాడుతుంది. స్టవ్ కట్టేసుకుందాం, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా తయారైన క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?